వచ్చిన ప్రజలందరికీ రుణపడి ఉంటా. మీ ఇంట్లో ఒకరిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే మొన్న ఏదో ఇష్యూ అయింది. అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా? మాట ఇంకా తీగుల్లా ఇంకా బెదిగామా ఇంకా అన్న ఊకోనా కడపనా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళల్లో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఏవేవో తమ్నెయిల్స్ పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్నెయిల్స్ పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్నెయిల్స్ ఎట్లా పెడతారన్న? నేను పరారు అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారు అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించింది అన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించురి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. అన్న ఎక్కడ లేడు, ఇంటికాడ ఉన్నాడు. చూడొచ్చు, డౌట్ ఉంటే వచ్చి చూడండి. అన్న వీడియో కొంచెం చూసుకోరా, అందుకే వచ్చాము. వీడియో చూపిస్తా, నువ్వు నవ్వుకుంటా. 70 లక్షల నుంచి వెళ్ళాం మేము, అన్న దగ్గరికి వెళ్ళొచ్చాం. అందుకే ఇప్పుడు మీకోసారి మీరు అనుకోని వేరు మా ఎవరి గురించి వాళ్ళు అడుగుతారు. నేను జాన్కా జబ్బా దిల్కత్ కూడా ఎట్లా చెప్పిండు తెలుసా? నో వర్డ్స్, ఓన్లీ లవ్ సింబల్. అవును, అంతే బరాబర్ చెప్పిండు. శివాజీ అన్న గురించి, నీ గురించి ఏం ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ జరిగిన దానికి నేను ఖండిస్తున్నా. అది చెప్పాను, అక్కడ జరిగిన దాన్ని ఖండిస్తున్నా. నాకేం తెలియదు నిజంగా. అది చేసిన వాళ్ళు ఎవరో పట్టుకుని ఖచ్చితంగా శిక్ష పడాలి. మహావీర్ మహావీర్ ఒకసారి మా తమ్ముని వీళ్ళు బాబు ఒక్క నిమిషం. నా ఫోన్ తెమ్మనా? నా ఫోన్ వచ్చిన ప్రజలందరికీ రుణపడి ఉంటా. మీ ఇంట్లో ఒకరిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే మొన్న ఏదో ఇష్యూ అయింది. అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా? మాట ఇంకా తీగుల్లా ఇంకా బెదిగామా ఇంకా అన్న ఊకోనా కడపనా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళల్లో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఏవేవో తమ్నెయిల్స్ పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్నెయిల్స్ పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్నెయిల్స్ ఎట్లా పెడతారన్న? నేను పరారు అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారు అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించింది అన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించురి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా.
జనాలు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ చెయ్యాలి ఆటోమేటిక్ గా వేయాలి. అన్న ఎక్కడ లేడు, ఇంటికాడ ఉన్నాడు. చూడొచ్చా, డౌట్ ఉంటే వచ్చి చూడండి. అన్న వీడియో కొంచెం చూసుకోరా అందుకే వచ్చాం, కోసమే వచ్చాం. ఓకేనా? వీడియో చూపిస్తా, నువ్వు నవ్వకుండా 70 లక్షల మంది వెళ్ళాం మేము. అన్న దగ్గరికి వెళ్ళొచ్చాం. అందుకే ఇప్పుడు మీకు వచ్చాలి మీరు అనుకోని వేరు మా ఎవరి గురించి వాళ్ళు అడుగుతారు. నేను జాన్కా జబ్బా దిల్కత్ కూడా ఎట్లా చెప్పిండు తెలుసా? నో వర్డ్స్, ఓన్లీ లవ్ సింబల్. అవును అంతే బరాబర్ చెప్పిండు. శివాజీ అన్న గురించి నీ గురించి ఏం ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ జరిగిన దానికి నేను ఖండిస్తున్నా. అది అదే చెప్పాను, అక్కడ జరిగిన దాన్ని నేను ఖండిస్తున్నా. నాకేం తెలియదు నిజంగా. అది చేసిన వాళ్ళు ఎవరో పట్టుకుని ఖచ్చితంగా శిక్ష పడాలి. మహావీర్ మహావీర్ ఒకసారి మా తమ్ముని విలువ బాబు. ఒక్క నిమిషం నా ఫోన్ తెమ్మనా. నా ఫోన్ నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకరిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే మొన్న నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసారో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు, ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా? అనమాట. ఇంకా తీగుల ఇంకా అన్న ఉప్పానా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇసందర్ అమ్మ అంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఏవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్మునేల్స్ ఎట్లా పెడతారన్న? నేను పరారు అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారు అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించిందన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.